నమస్తే. SS9 నుంచి మీ నవాబ్ జాకిర్ హుస్సేన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారికి ఒక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల కమిషన్ ఏదైతే పోలీస్ శాఖకు ఆదేశించిందో దానికి కట్టుబడి ఉండాలని ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సూచనలు వారు హెచ్చరిస్తున్నారు. ఆ సూచనలు ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సోషల్ మీడియా వేదికగా వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో తప్పుదారి పట్టించే సమాచారాన్ని గాని, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వాయిస్ ఓవర్ మెసేజ్లు, వీడియోలు ఎవరన్నా పోస్ట్ చేశారనుకోండి, ఫార్వర్డ్ కూడా చేశారనుకోండి, మీరు జైలుకే సుమా, జాగ్రత్త. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా పోస్టులపై ఒక ప్రత్యేకమైన నిఘా ఉంటుందని, ఎవరైనా సోషల్ మీడియాలో వివాదాస్పద మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. ట్రోలింగ్, ఆన్లైన్ వేధింపులు, తప్పుడు వార్తల ప్రచారాలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం IPC సెక్షన్ 153A కింద కేసులు బుక్ చేయడం జరుగుతుందని, ఈ నేరం రుజువైతే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడే అవకాశం కూడా మీకు ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక ఆకతాయిలు మీ విషయానికి వస్తే, అమ్మాయిలను ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్లు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారాలకు పాల్పడితే వారి మీద పలు రకాల కేసులు, పలు రకాల సెక్షన్ల కింద నమోదు చేయడం జరుగుతుందని, అదేవిధంగా 67 IT యాక్ట్ ఆన్లైన్ వేధింపుల ప్రకారం సోషల్ మీడియాలో ట్రోలింగులకు పాల్పడితే ఈ సెక్షన్ల కింద గరిష్టంగా కనీసం అంటే 5 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. యువత జాగ్రత్త. సో IPC సెక్షన్ 354 అంటే ఉద్దేశపూర్వకంగా ఒక మహిళను లక్ష్యంగా చేసుకుని వేధిస్తే, నేరుగా గాని సోషల్ మీడియా వేదిక ద్వారా గాని అదే పనిగా ఆమెను సంప్రదించడం, వెంటపడడం, దూషించడం, అవమానించడం, వేధించడం వంటివి తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, ఈ సెక్షన్ల కింద గరిష్టం 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందని పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం లేదా 2 వర్గాల మధ్య విద్వేషాలు దారితీసే మరియు విద్వేషాలు సృష్టించే సమాచారాన్ని వైరల్ చేసినా, మీ ఇష్టం వచ్చినట్లు పెట్టినా, ఎన్నికల వేళ ఏ పార్టీ వారైనా సరే ఎటువంటి ప్రలోభాలు పెట్టినా, ఓటర్లకు మరియు రాజకీయ పార్టీ నాయకులకు భద్రతాపరమైన ఇబ్బందులు ఎవరైనా సృష్టించినా ఖచ్చితంగా మీరు జైలు పోక తప్పదని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంతేకాక ఎవరైనా ఇటువంటి సమాచారం ఇస్తే, ఇవ్వదలుచుకుంటే ఈ ఫోన్ నంబర్ 9440796000 ఈ నంబర్కు ఖచ్చితంగా మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ప్రతి జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక విభాగం నంబర్లు కూడా ప్రతి జిల్లాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఓటర్లకు ఏవైనా సమస్యలు ఎదురైనా, ఎక్కడైనా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నా వెంటనే ఈ అవాంఛనీయ సంఘటనలు మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మీ యొక్క వివరాలు చాలా గోప్యంగా ఉంచుతామని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజలకు విన్నవించడం జరిగింది. సో రాష్ట్ర DGP కార్యాలయంతో పాటు ప్రతి జిల్లా కార్యాలయాలకు ఈ ఆదేశాలు ఇటీవల అందాయి. సమాచారం కాబట్టి ఆకతాయిలు మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్లు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో, ట్విట్టర్లో పోస్టులు పెడితే దాన్ని షేర్ చేసిన ఊచ కోతలు లెక్క పెట్టవలసి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.